హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. పిఎం కిసాన్ కానీ రైతు భరోసా కానీ మీకు మాత్రం డబ్బులు రావాలంటే తప్పనిసరిగా రైతు కార్డు అనేది రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రెండు తెలుగు రాష్ట్ర వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, రెండు తెలుగు రాష్ట్ర వాళ్ళు రైతు కార్డు ఉంటేనే మీకు అనేది కూడా పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా రావడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన మెసేజ్లు అనేది కూడా మీకు అనేది కూడా ఈ జనవరి నెల 2026లో అయితే రావడం అయితే జరిగింది. ప్రియమైన రైతు, దాని తర్వాత మీ పేరు ఉంటుంది, మీ గ్రామం పేరు ఉంటుంది, మీకు ఏ సర్వే నెంబర్ గల రిజిస్ట్రేషన్ అయిందో ఆ సర్వే నెంబర్ అనేది ల్యాండ్ సర్వే నెంబర్ ఇక్కడ రావడం జరుగుతుంది. దీన్ని ఏఈఓ లేదా మీ సేవ ద్వారా అప్లికేషన్ చేసుకోండి. పిఎం కిసాన్ మరియు ఇతర ప్రభుత్వ పథకాల కోసం అనేసి కూడా మనకి ఇటువంటి మెసేజ్ అయితే రావడం జరిగింది. అసలు ఈ అప్లికేషన్, ఈ మెసేజ్లు అనేది కూడా అందరికీ అయితే రాలేదు, కొంతమందికి వచ్చాయి. ఇప్పుడు రాని వాళ్ళ పరిస్థితి ఏంది, ఈ రైతు కార్డు అనేది కూడా ఏ విధంగా మనం అప్లికేషన్ చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్ అనేది కూడా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే రెండు తెలుగు రాష్ట్ర వాళ్ళకైతే డౌట్స్ అనేది క్లారిటీగా ఉంటుంది. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసుకోండి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మీ సేవ, సిఎస్సి ప్రభుత్వ పథకాలు, జాబ్ నోటిఫికేషన్ గురించి మన ఛానల్ చేసి పెట్టడం జరుగుతుంది. 100% మీకు ఏదో ఒక వీడియో అయితే ఉపయోగం అయితే ఉంటుంది. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావడం ద్వారా డైలీ అప్డేట్స్ అనేది మీకు లభించడం. రైతు యొక్క ఆధార్ కార్డు ఉండాలండి. ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా లింక్ ఉండాలనేసి కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అలాగే పాన్ కార్డు ఉండాలి, పాన్ కార్డుకి ఆధార్ కార్డు లింక్ ఉండాలి ఖచ్చితంగా అయితే. అలాగే మీరు పట్టాదారు పాస్బుక్, మీ యొక్క ల్యాండ్ రిజిస్ట్రేషన్ పాస్బుక్ ఉంటుందిగా, దానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ వాళ్ళు ఎవరైతే ల్యాండ్ బుక్ ఉందో దాని యొక్క జిరాక్స్ పెట్టాలి. అలాగే రేషన్ కార్డు ఉన్నవారు రేషన్ కార్డు, ఓటర్ ఐడి ఉన్నవారు ఓటర్ ఐడి, ఈ జిరాక్స్లు అనేది మీరైతే పెట్టాలి. అసలు మీరు గతంలో అప్లికేషన్ చేసుకున్నారా లేదా అనేసి కూడా ఇక్కడైతే ఒకసారి చెక్ చేసుకుందాం. మీరు గూగుల్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత టీజీ అగ్రి STSCK స్టేక్ అని టైప్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మీకు ఫస్ట్ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ పేజ్ ఉంటుంది. ఈ లాగిన్ పేజ్ తోని మనకు అవసరం లేదు. ఈ లాగిన్ పేజ్ అనేది అగ్రికల్చర్ ఆఫీస్ వాళ్ళు అయితే యూజ్ చేసుకోవడానికి వీలుంటుంది. ఇక్కడ మనకి లాగిన్ విత్ సిఎస్సి అని ఉంటుంది. సిఎస్సి ఎవరైతే ఉన్నారో వాళ్ళనేది కూడా ఇక్కడ నుంచి అనేది అప్లై అనేది కూడా చేసుకోవచ్చు, లేదా ఎవరైనా కస్టమర్లకు అనేది కూడా అప్లై చేయొచ్చు. దాని గురించి కూడా నేను చెప్తాను. ఇక్కడ చెక్ ఎన్వెల్మెంట్ స్టేటస్ అని ఉంది కదా, ఈ ఎన్వెల్మెంట్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా అదైతే మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది మీకు రావడం జరుగుతుంది. చూడండి, ఎన్వెల్మెంట్ స్టేటస్ ఆధార్ నెంబర్తో కానీ, ఎన్వెల్బిలిటీ ఐడి కానీ, ఫార్మర్ ఐడి కానీ మీకు ఏది ఉన్నా సరిపోతుంది. ఇక్కడ అనేది నేను ఒక ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఒక ఫార్మర్ అనేది నేను ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ గా మనకి ఈ విధంగా అయితే చెక్ స్టేటస్ కొట్టగానే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఫార్మర్ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఎన్వెల్మెంట్ డేట్, ఏ రోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నావు, ఇతనైతే నాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను కాబట్టి డీటెయిల్స్ అనేది రావలేదు. ఇక్కడ ఫార్మర్ నేము, ఏ రోజు మీరు అప్లికేషన్ చేసుకున్నారో దానికి సంబంధించిన డేటు, మీరు రిజిస్ట్రేషన్ అయిన ఫార్మర్ ఐడి, నెక్స్ట్ మీ స్టేటస్ అప్రూవర్ ఉందా, పెండింగ్ ఉందా అనేసి ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే చూసుకోవచ్చు, మీకు రిజెక్ట్ అయితేనేమో రిజెక్ట్ అయిన డేట్ తో సహా ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. రిజెక్ట్ దేనికోసం రిజెక్ట్ అయిందనేసి కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది. ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు కొత్తగా అప్లికేషన్ చేసుకోవాలి. కొన్ని సిఎస్సి ఐడిలో అయితే లాగిన్ అయితే తీసుకోవట్లేదు. మీరు దగ్గర ఉన్న మీ సేవ సెంటర్ లో అయితే రిజిస్ట్రేషన్ తీసుకుంటున్నారు. అక్కడ కూడా సర్వర్ ఇష్యూ ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే మీరు అగ్రికల్చర్ ఆఫీస్ కి వెళ్ళాలి. అగ్రికల్చర్ ఆఫీస్ కి వెళ్ళేసిన తర్వాత నేను అనేది చెప్పిన ఆ డాక్యుమెంట్స్ అనేది ఒక్కొక్క జెరాక్స్ అయితే తీసుకెళ్లి ఆ అగ్రికల్చర్ ఆఫీస్ లో ఏఈఓ గారికి కన్సల్ట్ అయితే సరిపోతుంది. మీరు మెసేజ్ వచ్చిన వారైనా మెసేజ్ రాని వారైనా ఇద్దరైతే మీరైతే అప్లికేషన్ చేసుకుంటే ఫ్యూచర్లో అనేది కూడా మీకైతే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.